వెల్కమ్ టు స్వప్న వ్లాగ్ 999. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ స్వప్నని. ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి వీడియో మీకు చూపించకపోతున్నాను. ఆ వీడియో చూస్తూ ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫెస్టివల్ టైంలో మన పిల్లలు కానీ, కొన్ని పక్షులు కానీ, లేకపోతే కొంతమంది 2 వీలర్స్ వాళ్ళు కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీరు చూడండి, స్కిప్ చేయకండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి చూడండి. అందరికి నమస్తే. సంక్రాంతి సీజన్ మొదలైంది కదా, కైట్స్ ఫ్లై చేయడం స్టార్ట్ చేశారా? పండగంటే సంతోషం, కానీ మన సంతోషం వేరొకరి ప్రాణాలు తీసేలా ఉండకూడదు. ఇదంతా దేనికి? ఎస్, చైనీస్ మాంజా, చైనీస్ నైలాన్ అండ్ సింథటిక్ ఫైబర్ కోటెడ్ విత్ గ్లాస్ పౌడర్. అంటే దీంట్లో గాజు పొడి వాడతారు. చూడండి, ఇది ఒకసారి చూసారు కదా. ఇది మనం మెడకు తగిలితే ఏంటిది పరిస్థితి? ఇది కేవలం దారం కాదు, షార్ప్ నైఫ్, గాల్లో వేలాడే కత్తి, అదృశ్య కత్తి. 2 వీలర్ రైడర్స్ కి, యానిమల్స్ కి, బర్డ్స్ కి ఈ చైనా మాంజా తగిలి డీప్ కట్స్ జరిగి, హెవీ బ్లీడింగ్ జరిగి ప్రాణాలు పోతున్నాయి. వీటి వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఒక్క చిన్న సరదా ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తుంది. ఇది నాన్ బయోడిగ్రేడబుల్, ఇది భూమిలో కలవదు, ఇది బ్యాండ్ థ్రెడ్. ఈ మాంజా ఎవరైనా ఇల్లీగల్ గా అమ్మితే మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయండి. చైనా మాంజా అమ్మడమే కాదు, కొనడం కూడా నేరమే. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసారు కదా, ఏమనిపించింది మీకు? ఇది మనకి ఎంత ఇంపార్టెంటో, ఈ మాటలు అనేది ఈ సమయంలో మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి మనకు అర్థమవుతుంది. ఈ చైనా మానియాని వాడడం ఆపేసేసి ఎక్కడ కొనుక్కోకుండా కాటన్ మానియా అనేది మనం వాడి కైట్స్ని, మనం గాలిపటాలని ఎగరేద్దాం. అది కూడా లోన్లీ ప్లేస్లో, ఎలాంటి కరెంటు తీగలు ఇళ్ళ మధ్యలో కాకుండా ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి వీలైతే పెద్దవాళ్ళ ద్వారా పిల్లలు ఎగరేసి సరదాగా ఈ ఫెస్టివల్ జరుపుకుంటే చాలా చాలా మంచిది. ఇది మన పిల్లలు, మన కుటుంబం ఎంత సేఫ్గా ఉండాలనుకుంటున్నామో, బైకర్స్ కానీ, ఇటు యానిమల్స్ కానీ, పక్షులు కూడా క్షేమంగా ఉంటే మనకి చాలా మంచిది. నేను అనుకునేదే మీరు అనుకుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంకొక 10 మందికి పంపించండి. అదే వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు. ఇది చాలా చాలా మంచి విషయం. ఈ సమయంలో ప్లీజ్ వాళ్ళకి హెల్ప్ చేద్దాం, మనందరం కూడా సేఫ్గా ఉందాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.